అది భయపడి సంతకం పెట్టేదాకా దాన్ని గదిలోనే పాడేసొంచండి. నీ ప్రాణం కంటే నీకు ఆ ల్యాండ్ ముఖ్యం కాదుగా. అన్న ఉప్పు తిన్న శరీరం రా ఇది. ఆయన ఏం చెప్తే అదే చేస్తాను. రేయ్, నన్ను ఫాలో అవరా, బాగుపడతావు. సరే అన్న. రేయ్ కిట్టు, రేయ్ కిట్టు. అరే అన్న పిలుస్తున్నాడు, ఇవి నువ్వు లోపలి ఇవ్వు. సరే అన్న. అన్న వస్తున్నాను. ఏం చేస్తాం, తప్పదు. తొందరగా రారా. వస్తున్నానన్నా. ఇలా సాధిస్తున్నావమ్మా. సాధించావు ముఖేష్, సాధించావు. నువ్వు సూపర్ రా. ఎక్కడున్నావు తల్లి? నీ కూతురు నా గుప్పెట్లో ఉంది. నా మాట నీకు వినిపించట్లేదా తల్లి? నా మాట వినే వరకు నీ కూతురికి నీ మాట వినపండివ్వను. So sad. Sukanya. ప్రేమైనా ఇంతే, ఏ అమ్మ కన్నీళ్ళైనా ఇంతే. దేవుడా, లోకంలో ఏ అమ్మని బాధ పెట్టకు, ఏ బిడ్డని తల్లి నుండి దూరం చేయకు. తీసుకోండి ఆంటీ. వద్దు, తీసుకోండి ఆంటీ. ఆంటీ, ఇది మీ ఆకలి తీరటానికి కాదు, సింధు గురించి ఎదురు చూడటానికి కనీసం మీ ఓపిక ఉండాలి కదా. తీసుకోండి ఆంటీ. సింధు తిన్నదో లేదో నాకు తాకబుద్దేయట్లేదమ్మా. ఆంటీ, సింధు ఈరోజు కాకపోతే రేపైనా తిరిగొస్తుంది.
ఆరోగ్యం పాడైతే తిరిగి రాదా అంటే నేనెవరి కోసం బ్రతకాలి? మీకోసం. నిరాశగా ఆలోచిస్తే జీవితం అక్కడితోనే ఆగిపోతుంది. ఆశతో బతకాలి. మీకు చెప్పాల్సినంతటి దాన్ని కాదు. ఆ ఆశే నన్ను ఎంతకాలం బ్రతికించిందమ్మా. ఆంటీ, మీరిలా బాధపడుతుంటే ముఖేష్ అంకుల్ కూడా టెన్షన్ పడుతున్నారు. శభాష్ రా, శభాష్. కన్న తండ్రి కాకపోయినా ముఖేష్ సింధుని ఎంతో అభిమానిస్తాడు. తండ్రి లేని లోటు తెలియకుండా సింధుని ఆపేక్షగా చూసుకోవాలనుకున్నాడు. అలాంటి మంచి మనిషిని సింధు అర్థం చేసుకోకుండా ద్వేషిస్తోంది. పాపం ఒక్కడే ముఖేష్ నలిగిపోతున్నాడు. ఈ గొడవంతా తన వల్లే అని సతమతం అవుతున్నాడు. అవునా ఆంటీ, ఎవరైనా బాధపడతారు. సింధు జాడ తెలుసుకోవడానికి తిండి నిద్ర లేకుండా కష్టపడుతున్నాడు. పాపం ఒక్కడే కూర్చొని బాధపడుతున్నట్టున్నాడు. ఒకసారి తన దగ్గరికి వెళ్ళొస్తానమ్మా. వీడికి చేతిలో మొబైల్ ఉంటే చాలు, చెయ్యి ఊరుకోదు. చిన్న పని చెప్తే చాలు 100 సార్లు కాల్ చేసి చంపకు తింటాడు. ఇలాంటి వాళ్ళ వల్లే మొబైల్ కంపెనీలు బ్రతికేస్తున్నాయి. ఏమొచ్చిందిరా? దాంతో విసుగొస్తోంది బాస్. అందుకే మీతో మాట్లాడితే కాస్త రిలాక్స్డ్గా ఉంటుందని ఫోన్ చేశా. గొప్ప పని చేసావు. అక్కడ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది బాస్? శ్మశానంలా ఉంది. ఏడుపులు, ఎక్కిళ్ళు ఓదార్చలేకపోతున్నాను. రేయ్, మంచిగా ఉండడమే కాదు, మంచర్లా యాక్ట్ చేయడం కూడా బాబోయ్ చాలా కష్టం. చాలా ఓపిక కావాలి. జాగ్రత్త బాస్, నాటకం బయటపడితే చాలా కష్టం. నువ్వు చెప్పేస్తావా? బాస్ బాస్, నీ ఉప్పు తిని బతుకుతున్నాను. రై, నోరు జారేవో చావు దెబ్బ కూడా తింటావు. తెలుసు బాస్. సుకన్య టోటల్ గా నా మాయలో ఉంది. కొద్ది రోజుల్లో సింధుని మర్చిపోయేలా సింధుని మర్చిపోలేకపోతున్నాను. మర్చిపోలేకపోతున్నాను. కళ్ళు మూసుకున్నా తనే గుర్తుకొస్తుంది. ఎక్కడుందో, ఏం చేస్తుందో. ఎక్కడుండటం ఏంటి బాస్? నా దగ్గరే ఉంది కదా. అంతలోనే మర్చిపోయారా? ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఏం చేస్తారో తెలీదు. సింధు మా ఇంటికి వచ్చేలా చేయాలి. పంపించేయమంటారా బాస్? అయితే ఓకే. ఒక్క నిమిషం, నేను చెప్పేది పూర్తిగా వినండి. నా పరిస్థితి అర్థం చేసుకోండి. అండి గిండి అంటాడేంటి? సుకన్య గారి బాధ చూడలేకపోతున్నాను. ఇదంతా నా వల్లే. అవును, మీ
మళ్ళీ అందులో డౌట్ ఏముంది? మేడం, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, డీటెయిల్గా మాట్లాడతాను. సరేనా? ఉంటాను. సరే బాస్. ఎరక్కపోయి ఫోన్ చేశాను, ఒక్క మొక్క అర్థమై చావట్లా. మళ్ళీ మాట్లాడతానన్నాడుగా, చూద్దాం. ఎవరితో మాట్లాడుతున్నావు ముఖేష్? ఏసీపీ గారితో. ఏమన్నారు? దిగులు పడొద్దు అంటారు, సింధు దొరుకుతుంది అంటారు. నా వల్ల నీకు ప్రశాంతత లేకుండా పోతుంది కదా ముఖేష్. అలా ఎందుకంటారు మేడం? నీకు సమస్యలు క్రియేట్ చేస్తున్నాను ముఖేష్. మేడం, మీ జీవితంలోకి వచ్చాను. మీరు వేరు, నేను వేరు కాదు. ఇద్దరి సమస్య ఒక్కటే. దయచేసి నన్ను పరాయవం చేసి మాట్లాడకండి మేడం. మీరు సంతోషంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత నాది. మీ పక్కనే ఉంటాను. ముఖేష్, నీలాంటి మంచి తోడు దొరకటం నా అదృష్టం. చిరు 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 చినుకై కురిసావే, మరుక్షణమున మరుగైపోయావే. నువ్వే ప్రేమ బాణం, నువ్వే ప్రేమ కోణం, నువ్వే నవ్వగానే గానే ఎగిరను ప్రాణం. చెయ్యి 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 అంటూ హృదయం పలికినవే, సరస్వతి సై అంటూ పాదం కదిలినదే. ఎదనే నీతో బతుకెళ్ళావే, పెంచే చిరు చిరుకై కురిసావే, మరుచనమున మరుగైపోయావే. భయం వేస్తుందన్నా. అన్న అన్న మెల్లిగా అన్నా. అన్నా 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 బ్యాగ్ పడిపోయిందన్నా. అన్నా అన్నా బ్యాగ్ పడిపోయిందన్నా. బ్యాగ్ పడిపోయిందన్నా. ఎరా అంత ఒళ్ళు తెలియకుండా ఉన్నావా? ఒళ్ళు తెలియకుండా డ్రైవ్ చేస్తుంది నువ్వు. ఉండు, బ్యాగ్ తెస్తాను. ఎక్స్క్యూజ్ మీ, హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను. బస్ రాలేదు, ఆటో కూడా దొరకటం లేదు. ఇంటర్వ్యూకి టైం అవుతుంది. ప్లీజ్ అక్కడి వరకు లిఫ్ట్ ఇవ్వరు? ప్లీజ్ అండి, ఇంటర్వ్యూ మిస్ అయితే నాకు లైఫ్ మిస్ అయినట్టే. కూర్చోనండి. అన్నా 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 ఆగన్నా. మగాళ్ళున్నది అవసరంలో ఉన్న ఆడలకి హెల్ప్ చేయడానికేరా. బస్సులో వచ్చే. అన్నా ఆగన్నా. అన్నా ఏంటన్నా బొక్క పెట్టేశావు? థ్యాంక్స్ అండి. మీకు ఉద్యోగం వచ్చాక చెప్పండి. మీరు పార్టీ ఇచ్చినా నేనేమీ అనుకోను. మొహమాట పడకండే. భలే సరదాగా మాట్లాడతారండి. నాకు అది ఒక్కటే వచ్చండి. ఏంటా స్పీడు? కొంచెం మెల్లిగా
పోనీగా పోనీ, నా బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. నా భుజం పట్టుకోండి. మరి కూరగాయలు ఎవరు పట్టుకుంటారమ్మా? రాజ్యం, ఇవాళ వంట చేయడానికి కొంచెం బద్ధకంగా ఉంది. హోటల్కి తీసుకెళ్ళకూడదు? సంపాదించే వాళ్ళకి తెలుస్తుందండి డబ్బు విలువ. బద్ధకంగా ఉంటే తిండి మానేద్దాం. కడుపుకు కూడా రెస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. సర్లే, అడక్కడక్క ఎప్పుడో నెలకు ఒకసారి అడుగుతాను, దానికి కూడా ఓ విసుక్కుంటావు. ఏంటి ఆపుతున్నావు? కిట్టు అండి, ఆ? కిట్టు కిట్టు ఆగరా, ఒరేయ్ ఆగరా, కిట్టు మీరు పిలవండి. కిట్టు కిట్టు ఏయ్, ఆపరా బాబు, మీ అమ్మ పడేసేలా ఉంది నన్ను. కిట్టు, రే కిట్టు ఆగరా, ఆపరా నాయనా. రే ఆగరా, కిట్టు ఏయ్, కిట్టు ఆగు, ఆగరా, కిట్టు ఆగరా, ఒరే కిట్టు ఆగరా. అయ్యో అయ్యో, ఆపే, జారిపోతున్నాయి. అయ్యో ఆగు. అయ్యో అయ్యో, కూరగాయలు. అయ్యో బా వాడు ఎవరినో ఎక్కించుకుని కొంప ముంచేలా ఉన్నాడండి. అయ్యో, సరిగ్గా. మొత్తం పోతున్నాయి. అబ్బా, ఒరే కిట్టు, కూరగాయలు. అయ్యో, ఒరే కిట్టు, రే గిట్టు ఆగు. ఒరే కిట్టు ఆగరా. రే గిట్టు ఆగు. ఆగమంటుంటే. ఏంటమ్మా ఇది? ఈ వయసులో నీకు ఇంత స్పీడ్ అవసరమా? మా వాడు ఎన్నాళ్ళ నుంచి పరిచయం? ఎన్నాళ్ళ నుంచి ఏంటి అమ్మా? ఇప్పుడే ఓ 10 నిమిషాల క్రితం. 10 నిమిషాల్లోనే ఖర్చుకు పోయేంత క్లోజ్ అయిపోయారా? అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఆ నేను అడుగుతుంది ఈ వన్నెల విసిరిగర గురించి. అమ్మాయి బాగానే ఉన్నట్టుంది. ఆ, ఆ, బుట్టలో పాల ప్యాకెట్ ఉందా? ఇప్పుడు అదెందుకే? పచ్చిపాలు తాగేస్తావా? ఆ ప్యాకెట్ ఇలా ఇవ్వండి. నువ్వు దిగరా. అమ్మా, ఏం చేస్తున్నావే? పవిత్రం చేస్తున్నాను. ఆ అమ్మాయి కూర్చున్న సీట్ ని పాలతో అభిషేకం చేసి పవిత్రం చేస్తున్నాను. నీ అనుమానం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి ఎవరో నాకు అస్సలు తెలీదు. లిఫ్ట్ అడిగితే ఇచ్చాను అంతే. అమ్మా, ఏం చేస్తున్నావే? ఇదేంటి? అమ్మని నువ్వు కూడా కొడుతున్నావా? లిఫ్ట్ అడిగితే బైక్ ఇచ్చాయి. ఏమి అనుకోను, కానీ వెనకెక్కించుకుంటే ఏమవుతుందే? ముందు మనసు జారుతుంది, తర్వాత కాలు జారుతుంది, ఆ తర్వాత జీవితం జావగారిపోతుంది నాయన. మా స్టోరీ అదేగా. అదే మీ అమ్మ భయం. నాకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది. ఈ గోల్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏ ఆటో, ఏ ఆగో.
వెళ్ళాలి. వెళ్ళి ఓ హోటల్ దగ్గర నుంచుంటావు. అక్కడికి ఈ తెంగురోడు ఊపుకుంటూ వస్తాడు. అదేగా సీను. అమ్మా నిజంగా అమ్మాయి ఎవరో నాకు తెలీదు. నిజమండి. పరిచయం లేదంటున్నారు కదా రాజ్యం, వదిలే. రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అమ్మా ఆ రాఖీ ఏంటే, పండగ అయిపోయింది కదా. అయిపోయినా సరే మీరిద్దరూ పండగ చేసుకోవాలి. ఇదిగో అమ్మాయి కట్టు. ఇది మా కిట్టు గడిచేది కట్టు. ఏమిటిదంతా? నాకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది. నా అనుమానం తీరాలంటే నువ్వు ఈ రాఖీ కట్టాల్సిందే. కట్టు. కట్టు. నీ ఇంటర్వ్యూ గంగలో కలిసిపోయినా నాకు అనవసరం. కట్టు. కట్టు. ఒరే కిట్టు, చేయిటి. కట్టు. అన్నయ్య సన్న